వెల్కమ్ టు ఉదయం న్యూస్. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ వేదనగర్ గద్వాల నందు పునర్వాస నక్షత్రం వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో 90 మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం పండిత బ్రాహ్మణులచే నిర్వహించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ జయశ్రీ తెలిపారు. విద్యార్థులు నేడు సరస్వతీదేవి ఆరాధన చేయడం మంచిదని, అక్షరాభ్యాసం నాడు దేవతలను పూజించి విద్యార్థుల చేత అక్షరాలు దిద్దించడం, పలక బలపం పెట్టి శాస్త్రోక్తంగా చేపడితే చదువుల తల్లి కరుణ కటాక్షాలతో చదువుల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారని ప్రగాఢ విశ్వాసం. మొదటగా విద్యార్థుల స్వామిని పూజించి విద్యల దేవతైన సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో తొలి అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం ఉంది. విద్యాబుద్ధులతో పాటు ఎల్లప్పుడూ ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులు సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు చిలువేరు సాయిబాబా, కార్యదర్శి కేంచ కృష్ణమూర్తి, సమితి కార్యదర్శి శ్రీనివాసరావు, తిరుమల రవి, వీరన్న, అక్కల శాంతారాం, కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మీ దగ్గర అగ్గిపెట్టి ఉంటే సరిపోలేదండి, ఇక్కడ ఇస్తారు, అగరబత్తులు ఇస్తారు వీళ్ళ నుంచి. ఓం మహాశ్రయాయ నమః, ఓం మాలిన్యే నమః, ఓం మహాభోగాయ నమః, ఓం మహాభుజాయ నమః, ఓం మహాభాగాయ నమః, ఓం మహోత్సాహాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం సురవందితాయ నమః, ఓం మహాకాళ్యే నమః, ఓం మహాపాశాయ నమః, ఓం మహాకారాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం దివ్యాలంకారభూషితాయ నమః, ఓం వాగ్దన ఆపోదనయధాతనః మహాగణాధిపతయే నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఒక పువ్వు కానీ నక్షత్రం కానీ తీసుకోండమ్మా. అభివస్త్రాభిదేనో సుదగా పూజమ ప్రదేనో దేవసోమ శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతి దగ్గర ఏంటి ఆ పువ్వులు కానీ నక్షత్రం కానీ. మహాగణాధిపతయే నమః. వస్త్రార్గమ్య పుష్పాక్షరాన్ని సమర్పయామి. మళ్ళీ తీసుకోండి పువ్వు కానీ నక్షత్రం కానీ. ఓం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతిర్యశ్చ భజం పురస్తాద్ ఆయుష్యమతయే మృతమం చరుప్రం యజ్ఞోపవేదం బలమస్తు దేవః. మహాగణాధిపతయే నమః. గణపతి దగ్గర ఏంటి. మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేదార్థం మే అక్షరా గంధద్వారాం ఈశ్వరాన్ సమర్పయామి. హరిద్రాచూర్ణం సమర్పయామి. అతః పుష్పైః పూజయామి. పువ్వులు కానీ అక్షంతలు కానీ తీసుకోండి. మనసులో గణపతయే నమః అనుకుంటూ నేను నమః అన్నప్పుడల్లా గణపతి దగ్గర కొద్ది కొద్దిగా పెడుతూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః. లక్ష్మీ గణపతయే నమః, విద్యా గణపతయే నమః, శక్తి గణపతయే నమః, సిద్ధి బుద్ధి గణపతయే నమః, మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షరాన్ని సమర్పయామి. అతః ధూపం. అగరబత్తులు ఉన్నాయండి అందరి దగ్గర. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయడానికి ఎంతో కుతూహలంతో శ్రద్ధతో అన్ని సరస్వతి దేవాలయాలకు తమ చిన్నారులను తీసుకొని వెళ్తుంటారు. అదేవిధంగా మన సరస్వతి విద్యాపీఠము మన రాష్ట్రంలో ఎన్నో శిశు మందిరాలు జరుగుతున్నాయి. వాటి ఆధ్వర్యంలో కూడా మన విద్యాపీఠం 5వ సంస్కృతి ప్రకారము మన చిన్నారులకు ప్రతి పాఠశాలలో కూడా అక్షరాభ్యాసము కావిస్తుంటారు. ప్రతి సంవత్సరము మన వేదనగర్లోని సరస్వతి శిశు మందిర్లో కూడా మన ఆచార్యులు ఎంతో శ్రద్ధతో భక్తితో కూడా ఇక్కడ ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఎంతో విజయవంతంగా జరుపుతున్నారు. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాదిరిగా వైభవంగా తల్లిదండ్రులు తమ చిన్నారులను మా పాఠశాలకు తెచ్చారు. అక్షరాభ్యాసం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అయ్యగారు కూడా ఎంతో పవిత్ర భావనతో అందరితో పూజలు చేయించి అక్షరాభ్యాసం చేస్తారు. ఇది చాలా ఇక్కడ వేదనగర్లో ప్రత్యేకంగా జరిగే కార్యక్రమము కనుక అందరికీ కూడా సరస్వతీ దేవి కూడా వాళ్ళకు చదువుల తల్లి ఆశీర్వదించాలని అందరము కోరుకుంటున్నాము.
శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తూ ఈరోజు మన సరస్వతీదేవి పుట్టినరోజు కాబట్టి ప్రతి సంవత్సరము ఈ వసంత పంచమి రోజు మా గద్వాల శిశు మందిర్ పాఠశాలలో ప్రతి సంవత్సరం అక్షరాభ్యాసం పిల్లలకు చేయిస్తుంటాము. ఇక్కడ బాసరకు సరస్వతీదేవి ఉన్నది కాబట్టి అంత దూరం వెళ్ళలేని ఎవరైతే పేదవాళ్ళు పిల్లలు ఉంటారు కాబట్టి ప్రతి సంవత్సరం మా శిశు మందిర్ తరఫు నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 100-150 మంది పిల్లలు ఇక్కడికి వస్తారు. కొత్తగా అక్షరాభ్యాసం చేసే పిల్లలకు ఇక్కడ మా శిశు మందిర్ తరఫు నుంచి మేము వాళ్ళకు అక్షరాభ్యాసం చేయిస్తాము. ఈ ప్రతి సంవత్సరం మా పాఠశాలలో ఖచ్చితంగా ఇది చేసుకుంటాం.